సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ఏకమితి అనేది జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం యొక్క ఈ దశ యొక్క లక్షణం. పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణం. ఏకమితి అనేది. తర్వాత ప్రశ్న. గోల్మెన్ ప్రకారం విశ్వసనీయత, అనుకూలనీయత, న్యాయబద్ధత క్రింది విశేషానికి చెందిను. స్వీయ నియంత్రణకి చెందిను. గోల్మెన్ ప్రకారం విశ్వసనీయత, అనుకూలనీయత, న్యాయబద్ధత అనేవి స్వీయ నియంత్రణకు చెందిను. తర్వాత ప్రశ్న. శిశువు పరిచయ వ్యక్తులను చూసి నవ్వడము, అదంగా క్రొత్త వ్యక్తులను చూసి భయపడము, ఏడవడం చేసే వయసు క్రింది వానిలో. 6 నుంచి 7 నెలల వయసులో. తర్వాత ప్రశ్న. అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించింది ఎవరు క్రింది వానిలో? గెసెల్ రూపొందించారు అబ్జర్వేషన్ డోమ్ను. తర్వాత ప్రశ్న. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి అహం మనోసాంఘిక వికాస దశల ద్వారా పయనిస్తూ వికసిస్తుంది. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి యొక్క అహము ఎనిమిది మనోసాంఘిక వికాస దశల ద్వారా పయనిస్తూ వికసిస్తుంది. ఎరిక్సన్ ప్రకారం అహం అనేది. తర్వాత ప్రశ్న. స్టోన్ మరియు బ్రౌన్ సస్మన్ల ప్రకారం పాపులర్ గుంపు లక్షణం ఏమిటి క్రింది వానిలో? తరగతిలో ప్రాధాన్యతను కలిగిన నాయకులుగా ఉండడం. తర్వాత ప్రశ్న. రంజిత్ 40 అర్ధరహిత పదాల జాబితాను 10 ప్రయత్నాల్లో నేర్చుకును. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి 5 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. అతని యొక్క పొదుపు గణన ఎంత? పొదుపు గణనకు ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఎంత వస్తుంది? 50% వస్తుంది. తర్వాత ప్రశ్న. అతి వినయం ధూర్త లక్షణం అనేది ఈ రక్షక తంత్రంగా చెప్పొచ్చు. ప్రతిచర్య నిర్మితి. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వారిలో ప్రజ్ఞకు విషయాంశాలు, ప్రచాలనాలు, ఉత్పత్తులు అనే 3 విశేషకాల కారణం అని సిద్ధాంతీకరించింది క్రింది వానిలో? గిల్ఫర్డ్. తర్వాత ప్రశ్న. గ్రహం వాలస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలను సోపానాల యొక్క వరుస క్రమం. ఇంపార్టెంట్. సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. తర్వాత ప్రశ్న. విద్యార్థుల పూర్వజ్ఞానం ఆధారంగా అభ్యాసన ప్రక్రియను నిర్వహించాలి. ఇది ఈ అభ్యాసన లక్షణాన్ని తెలియజేస్తుంది. అభ్యాసనం అనేది బదలాయింపబడే ప్రక్రియ. తర్వాత ప్రశ్న. కొన్నిసార్లు మనకు ప్రస్తుతం చూస్తున్న వ్యక్తి లేదా వస్తువులను ఇంతకు ముందు చూడనప్పటికీ ఎప్పుడో చూసామనే భ్రమ కలుగుతుంది. దీనిని ఎలా అంటారు? డెజావు అంటారు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. విలువ కట్టడం మానసిక చలనాత్మక రంగం ఇచ్చేది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. గ్రహించడం అనేది భావావేశ రంగానికి చెందింది. అదేవిధంగా అవగాహన అనేది జ్ఞానాత్మక రంగానికి చెందింది. అదేవిధంగా హస్తలాఘవం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందింది. విలువ కట్టడం అనేది ఏ రంగానికి చెందిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న. భావనోద్భావంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర కానిది క్రింది వానిలో? అమూర్త భావన నుంచి మూర్త భావనలను పరిచయం చేయడం అనేది భావనోద్భావనలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర కాదనమాట. మిగిలిన కూడా సరైనవే.
తర్వాత ప్రశ్న ఈ సిద్ధాంతం ప్రకారం మొత్తానికి దానిలో ఉన్న భాగాలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యాసన బదలాయింపు జరుగుతుంది. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ప్రకారం. తర్వాత ప్రశ్న ఎంకేఓ అధిక జ్ఞానం గల ఇతరులు అనునది ఈ అభ్యాసన సిద్ధాంతంతో దగ్గర సంబంధం కలిగి ఉంది. సామాజిక సాంస్కృతిక సిద్ధాంతంతో సంబంధం కలిగి ఉంది ఇది. తర్వాత ప్రశ్న ఇతివృత్త గ్రాహిక పరీక్షను రూపొందించింది ఎవరు క్రింది వానిలో? ముర్రే మరియు మార్గాన్ రూపొందించారు. తర్వాత ప్రశ్న అభ్యాసన వక్రరేఖలో పీఠభూమి దశ అక్షాక్షానికి సమాంతరంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న ఇంటి పనిని పునఃస్మరణను ప్రోత్సహించే అభ్యాసన నియమం క్రింది వానిలో? లా ఆఫ్ ఎక్సర్సైజ్ అభ్యాస నియమం. తర్వాత ప్రశ్న ప్రత్యక్ష నమూనాను రూపొందించింది ఎవరు క్రింది వానిలో? బ్రోనర్ రూపొందించారు ప్రత్యక్ష నమూనాను. తర్వాత ప్రశ్న ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథకర్త ఎవరు? గార్డినర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథకర్త. తర్వాత ప్రశ్న ఒక విద్యార్థి భూమి బల్లబరుపుగా కాక గోళాకారంగా ఉందనే భావనను ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం అనేది శాస్త్రీయ భావన అది. తర్వాత ప్రశ్న విద్యార్థుల స్థాయిలను లేదా సాధనలను మదింపు చేసే కంప్యూటర్ అప్లికేషన్ క్రింది వానిలో? రూబ్రిక్. తర్వాత ప్రశ్న డిస్లెక్సియా అనేది పఠన వైకల్యం. ఇది డిస్లెక్సియా అనేది పఠన వైకల్యానికి సంబంధించింది. తర్వాత ప్రశ్న నిర్దేశక మంత్రణంలో మంత్రణకుడు క్రియాత్మకంగా ఉంటాడు. నిర్దేశక మంత్రణంలో మంత్రణకుడు అనేవాడు క్రియాత్మకంగా ఉంటాడు. కౌన్సిలర్ ఈజ్ యాక్టివ్గా ఉంటాడు. తర్వాత ప్రశ్న ఆర్టీ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? 1:30. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో కంప్యూటర్ ఇన్పుట్ పరికరం కానిది ఏది? ప్లాటర్. తర్వాత ప్రశ్న వికీపీడియాను ప్రారంభించిన సంవత్సరం? 2001లో ప్రారంభించారు. తర్వాత ప్రశ్న ఐఈపీని ఉపయోగించేవారు క్రింది వానిలో? ప్రత్యేక ఉపాధ్యాయులు. తర్వాత ప్రశ్న ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 59 లోపు పిల్లలు ఉన్నప్పుడు ఉండే ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? 2 ఉపాధ్యాయులు ఉన్నారు. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.